గుడ్ మార్నింగ్ టు మై బిజినెస్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు బిజినెస్ నెట్వర్క్ క్లబ్. ఇవాళ మనం మన వాట్సాప్ అకౌంట్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్తో ఎలా కనెక్ట్ చేసుకోవచ్చో నేర్చుకుందాం. మళ్ళీ దీనివల్ల లాభాలు ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఉన్న వాట్సాప్ని మనం కనుక ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది వాట్సాప్ ఓపెన్ చేసినాక ఇది లేటెస్ట్ లేఅవుట్ అండి. మీరు పాత వెర్షన్లో ఉంటే మళ్ళీ ఫేస్బుక్ అదే వాట్సాప్ అప్డేట్ చేసుకుంటే మీకు ఈ లేఅవుట్ కనిపిస్తుంది. కింద 4 ట్యాబ్లు కనపడతాయి: చాట్స్, కాల్స్, అప్డేట్స్ అండ్ టూల్స్. మనం టూల్స్ అనే ట్యాబ్కి వెళ్ళాక ఇక్కడ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది ఉంటుంది. యాడ్ వాట్సాప్ టు యువర్ అకౌంట్స్ అది క్లిక్ చేయాలా. అది క్లిక్ చేసినాక యాజ్ యూ కెన్ సీ ఇన్ ది స్క్రీన్, ఫేస్బుక్ యాడ్ వాట్సాప్ టు యువర్ పేజ్, ఇన్స్టాగ్రామ్ యాడ్ వాట్సాప్ టు యువర్ ప్రొఫైల్. సో ఫేస్బుక్ అయితే ఒక పేజ్కి వెళ్ళుద్ది అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక మీకున్న ప్రొఫైల్కి యాడ్ అవుద్ది. బట్ దీంట్లో క్యాచ్ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అనేది మీకు బిజినెస్ అకౌంట్ ఉండాలా. సో జస్ట్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ప్రొఫెషనల్ మోడ్లో కనుక కన్వర్ట్ చేసుకుంటే యూ కెన్ యాడ్, అదర్వైజ్ యూ కెనాట్ యాడ్. సో ఇప్పుడు ఇది ఫేస్బుక్ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు ప్లస్ సైన్ కొట్టి కంటిన్యూ కొట్టంగానే ఇట్ విల్ టేక్ టు యువర్ ఫేస్బుక్ ప్రొఫైల్. సో దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. సో మీరు ఏ పేజ్లో అయితే మీ వాట్సాప్ నంబర్ సేమ్ ఇచ్చున్నారో అదే కనెక్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వాట్సాప్ నంబర్ గిఫ్ట్స్ కార్ట్ అని పేజ్కి కరెక్ట్ చేసి ఉన్నా, కానీ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ మై అమెజిందల్ యాజ్ దిస్ థింగ్ సంథింగ్ వెంట్ రాంగ్ ప్లీజ్ ట్రై అగైన్ వస్తుంది. కానీ ఆల్రెడీ గిఫ్ట్స్ కార్ట్ ఉంది కాబట్టి ఇదిగోండి కనెక్ట్ వాట్సాప్ అని వచ్చేసింది అండ్ సీమ్లెస్గా ఇది కనెక్ట్ అయిపోయింది బ్యాక్ టు వాట్సాప్. అట్లనే సేమ్ వే ఇప్పుడు ఇది ఫేస్బుక్ అండ్ ఈ వాట్సాప్ అనేది కనెక్ట్ అయిపోయింది. అట్లనే సేమ్ వే ఇన్స్టాగ్రామ్ యాడ్ చేసి చూపిస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో లాగిన్ యూజింగ్ ఫేస్బుక్ అని వస్తుంది. సో ఇక్కడ మీ ఫేస్బుక్ డీటెయిల్స్ ఇవ్వాలా. మై లాగిన్ నెంబర్ ఇస్ ఇట్లా కొన్నిసార్లు అన్నోన్ బ్రౌజర్ నుంచి వెళ్ళినప్పుడు ఇట్లా కోడ్ అని అడుగుద్దండి. సో ఇక్కడ ఆ కోడ్ ఏంటనేది తెలియక చాలామంది ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలో తెలియదు. దానికి ఇక్కడ హ్యావింగ్ ట్రబుల్ అని క్లిక్ చేసినాక అప్రూవ్ టెక్స్ట్ ఫ్రమ్ అనదర్ డివైస్ ఆర్ సెండ్ మీ ఏ టెక్స్ట్ అని వచ్చింది. సో సెండ్ మీ ఏ టెక్స్ట్ క్లిక్ చేసుకోండి. లేకపోతే మీరు 2 డివైస్లు ఎక్కడైనా ఉన్నారంటే అక్కడ మీకు యాక్సెస్ ఉందనుకుంటే చేయండి. బట్ దట్ ఈస్ నాట్ దట్ సేఫర్. అంటే అది ఇష్యూస్ రావచ్చు. అందుకే సెండ్ మీ టెక్స్ట్ మెసేజ్ అని సింపుల్ వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ పంపించి మనం కన్ఫర్మ్ చేసుకుంటే ఇట్ విల్ బి కన్ఫర్మ్డ్ అనమాట. సో ఆల్రెడీ నేను పంపించాను. వెరీ సూన్ విల్ గెట్ ఏ కోడ్. ఆ కోడ్ వచ్చి దీంట్లో మనం పేస్ట్ చేయాలి. వచ్చేసిందండి కోడు. సో 703732 703732 సబ్మిట్ కోడ్ వచ్చేసిందండి. సో మనం సబ్మిట్ చేసాం. కంటిన్యూ అండ్ సబ్మిట్ అని వచ్చింది. బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు అకౌంట్. And yes, Instagram also is almost connected. వాట్సాప్ యాడ్ వచ్చేసింది. డన్. సో ఇప్పుడు నెక్స్ట్ దీనివల్ల లాభం ఏంటి? మీరు ఇప్పుడు అప్డేట్స్కి వెళ్ళి స్టేటస్లో ఏదైనా కొత్త అప్డేట్ పెట్టాలనుకుంటే జస్ట్ క్లిక్ దిస్. ఇప్పుడు ఇవాళ మనకి బిఎన్సి మే మీటింగ్ ఉందనే మనం అప్డేట్ చేయాలనుకుంటే జాయిన్ అస్ అండ్ గ్రో యువర్ బిజినెస్ అని ఇది ఒక పోస్ట్ అప్డేట్ చేసాం. సో సెండింగ్ స్టేటస్ అప్డేట్ అవుతుంది.
సో ఇది ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు జనరల్గా సహజంగా మనం ఇప్పుడు ఇక్కడ వాట్సాప్లో అప్లోడ్ చేసినాక మనం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ కూడా అప్లోడ్ చేయాలి కదా. అది ఇక్కడ సింపుల్గా ఈ 3 డాట్స్ క్లిక్ చేసేసి షేర్ టు ఫేస్బుక్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఇది ఫేస్బుక్ స్టోరీ కింద షేర్ అయిపోద్ది. సో దిస్ ఈజ్ హౌ యూ బెనిఫిట్ ఫ్రమ్ కనెక్టింగ్ వాట్సాప్ టు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో యూజ్ దిస్ ఫీచర్ ఫర్ ఈజీ యాక్సెస్ అండ్ మోర్ సోషల్ మీడియా పోస్టింగ్స్. హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. చాలా ఈజీ అండి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది ఇది 5 నిమిషాల్లో అయిపోద్దని. సో ప్లీజ్ డూ ట్రై దిస్ అండ్ గ్రో యువర్ బిజినెస్.